కృష్ణా పుష్కరాలతో పాటు రాష్ట్రానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. రాష్ట్రంలో పసుపు, మిర్చి, చేనేత పార్కులు వచ్చేలా కృషి చేస్తున్నారని వివరించారు. త్వరలోనే సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. పసుపు పార్క్ ఏర్పాటు కోసం ఆర్మూర్, మెట్పల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో, మర్చి పార్క్ కోసం వరంగల్, ఖమ్మం ప్రాంతాలు, చేనేత పార్క్ కోసం పోచంపల్లి, గద్వాల పరిశీలనలో ఉన్నాయని దత్తాత్రేయ ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కింద 4 జిల్లాలకు అదనంగా నిధులు అందాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 46 కోట్లు, కరీంనగర్ జిల్లాకు 53 కోట్లు, ఖమ్మం జిల్లాకు 30 కోట్లు, వరంగల్ జిల్లాకు 45 కోట్లు సమకూరాయన్న దత్తాత్రేయ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేసుకోవచ్చని సూచించారు. నీతి ఆయోగ్ తోటి సమావేశం చేశాను. దాంట్లో 3 అంశాల మీద చర్చలు జరిగినాయి. 1 మిషన్ కాకతీయ మీద, 2 మిషన్ భగీరథ మీద, 3 పుష్కరాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల మీద. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ప్రపోజల్స్ని వాళ్ళు ఓకే చేసి ఎక్స్పెండిచర్ సెక్రటరీకి పంపించడం జరిగింది. నేను ఎక్స్పెండిచర్ సెక్రటరీ తోటి మంగళవారం నాడు సమావేశం అవుతున్నాను. సమావేశమైనప్పుడు తెలంగాణకు నిధులు విడుదల చేయించడానికి, తెలంగాణకు మంచి నిధులు విడుదల చేయించడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.